హలో గైస్, పెట్టింది 550 కోట్లు, వచ్చింది 1387 కోట్ల వరకు కలెక్ట్ చేసింది అనమాట. సో ఒక 1000 కోట్లు అయితే దాటింది అనమాట. అంటే ఫస్ట్ దంగల్ వచ్చింది, దంగల్ తర్వాత బాహుబలి తర్వాత ఆ మూవీ అయితే వచ్చింది అనమాట. సో ఇద్దరు తెలుగు స్టార్స్, తెలుగులోనే పెద్ద స్టార్స్ అన్నమాట. అండ్ కట్టు ఆ మూవీ RRR అనమాట. సో డైరెక్టర్ అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు, అండ్ ఆ స్టార్స్ ఎవరు కాదు, ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు అనమాట. స్కై ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. జేమ్స్ క్యామ్లోనే దాదాపు 2 సార్లు చూశాడు ఆ మూవీ అయితే. అండ్ బెస్ట్ సీన్స్ నాకు నచ్చినాయి RRRలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇవాటికి RRR వచ్చి అయితే 4 years అవుతుంది అనమాట. సో ఎంట్రీ సీన్స్ అనమాట. ఫస్ట్ అయితే ఫైర్ ఎంట్రీ సీన్ చూద్దాం. అదే మన రామరాజుది, రామ్ చరణ్ గారిది. 1000 మెంబర్స్ తోటి అయితే ఫైట్ ఉంటుంది. సో ఆ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అసలు ప్రతి మూమెంట్ కూడా అందులో ఒక మనిషి ఏం చేయాలి, ఎలా తిరగాలి అని చెప్పేసి ఆ 1000 మందిలో సో ప్రతి మనిషి ఒక మూమెంట్, అది కూడా ఒక కాంపోజిషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వాటర్ అదే ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ అన్నమాట. వేరే లెవెల్ వస్తుంది. ఫైట్ అంటే తెలుసా, 1000 మెంబర్స్ కాదు, ఆ 1000 మెంబర్స్ని చంపగలిగే ఒక పులి, ఆ పులితో ఫైట్ అనమాట. సో ఆ సీక్వెన్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ ఇవి 2 నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీక్వెన్సెస్ అని చెప్పుకోవచ్చు RRR మూవీలో. అండ్ నాటు సాంగ్, సో ఈ సాంగ్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. అఫ్ కోర్స్ ఆస్కార్ పోయింది. సో ఆ డ్యాన్స్ నెంబర్ ఏదైతే ఉన్నదో అది వేరే లెవెల్. రాజమౌళి గారు ఏం చేశారా అంటే, నాటు స్టెప్లో సో ఇద్దరు సేమ్ వేయాలి కదా. సో సేమ్ వేస్తుంటే ఆ స్టెప్ని ఫ్రీజ్ చేసి దాన్ని స్లో మోషన్లో పెట్టి చూస్తుంటే ఒకరి కాలు పైకి పోవడం, ఒకరి కాలు కిందికి రావడం చేస్తే కూడా దాన్ని మళ్ళీ చేశారట. దాదాపు 22-21 స్టెప్స్ వేసారట ఒక స్టెప్ కోసం అని చెప్పేసి. సో నాకు ఇంకా బాగా నచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట. సో ఫెనామినల్ అని చెప్పుకోవచ్చు అదైతే. సో రాము టైగర్ని కొట్టడం, భీమేమో చిరుతపుల్ని కొట్టడం, సో రామును భీము ఇద్దరు కలిసి కొట్టుకోపోవడం, సో అది వేరే లెవెల్ అనిపించింది. అక్కడ ఉండే ఎలివేషన్స్ ఒక్కొక్కరికి ఉంటాయి కదా, అటు వాటర్తో తను కొట్టడం, ఫైర్తో తిని కొట్టడం, ఇద్దరు కొట్టుకోవడం, సో అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది. తర్వాత మీడికి పోయిన తర్వాత ఆ భీమ్ని ఆపడానికి రామ్ చేసే ప్రయత్నాలు, ఒక్కొక్కసారి గుద్దుదామని చెప్పేసి భీమ్ గురించి రామ్కి తెలుసు కాబట్టి రామ్ చేసేది అంటే భీమ్ చేసేది తప్పు కాదని చెప్పేసి రామ్కి తెలుసు. అయినా కూడా తను ఇచ్చిన దానికోసం అని చెప్పేసి కొడదామని చెప్పేసి కొడుతుంటే కూడా తను ఆపుకుంటాడు అనమాట. బట్ భీమ్ అట్లా కాదు, తన మోటివ్ చేయాలని చెప్పేసి చేస్తాడు అనమాట. తర్వాత సెకండ్ హాఫ్లో భీమ్కి రివీల్ అవుతుంది. దాని తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొమరం భీముడు సాంగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నన్ను ఏడిపించిన సాంగ్ అనమాట. నాకంటే చాలా చాలా ఇష్టం ఆ పర్ఫార్మెన్స్. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయినా, అక్కడ చేసే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయినా కూడా వేరే లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది చూసిలా. కొమరం భీముడు అక్కడ ఇద్దరికి ఫేస్ ఆఫ్ వస్తుంది. కొమరం భీముడు అనుకుంటే ఇట్లా చూస్తాడు అనమాట. అది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. నెక్స్ట్ భీమ్ అయితే రామ్ని సేవ్ చేసే సీక్వెన్స్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో, ప్రీ క్లైమాక్స్ పోర్షన్, అది చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఎప్పుడైతే భీమ్ తనని సేవ్ చేసిన తర్వాత రాముడి దుస్తులు ఏవైతే ఉన్నాయో ఆయన అంటే తీసుకొని, రామ్ చరణ్ గారు తీసుకొని వియర్ చేసుకొని బాణాలు వేసి సో ఇద్దరు కలిసి ఫైట్ చేయడం, అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది. గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. కాల్చు గుండెల్లో దాచుకుంటాడు ఆ బుల్లెట్ అని చెప్పేసి ఆ సీక్వెన్స్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. అండ్ చెప్పడం మర్చిపోయి, అజయ్ దేవ్గన్ గారి సీక్వెన్స్ అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏవైతే ఉన్నాయో, రాము కుంగిపోవడము ఏదైతే ఉంటుందో, సో ఆ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అది అంటే నాకు చాలా ఇష్టం. చాలా అంటే చాలా బాగా నచ్చింది అదైతే. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలోనే KGF Chapter 2 కూడా రిలీజ్ అయింది కాబట్టి. సో బెస్ట్ అని చెప్పలేక 2000 కోట్ల మూవీస్ అని చెప్పుకోవచ్చు ఆ ఇయర్కి అయితే. సో నాకు చాలా చాలా బాగా నచ్చింది RRR. ఒక పద్ధతి ప్రకారం స్టోరీ ఇంట్రడక్షన్, దాన్ని ఫైర్ చేయడం, దాన్ని వాటర్ చేయడం, వాళ్ళిద్దరు చేతులు పట్టుకోగానే RRR టైటిల్ కార్డ్స్ పడడం, అక్కడ మాత్రం గూస్ బంప్స్ అనిపించింది. ఆ టైటిల్ కార్డ్స్కి మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్లో కన్నీళ్ళు చుక్కబడగానే అది ఇంకా వేరే లెవెల్ అనిపించింది. ముఖ్యంగా రాజమౌళి గారు అయితే చాలా బాగా చేశారు. RRR 2 ఉంటుందని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. విజేంద్ర ప్రసాద్ గారికి చెప్పారనమాట, RRR 2లో ఇంకెవరైనా కొత్త స్టార్స్ని ఎక్స్పెక్ట్ చేస్తా అని ఆయన చెప్పినప్పుడు ఆయనను అడిగితే విజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పారంటే, కథ డిమాండ్ చేస్తే RRR 2లో వీళ్ళిద్దరిదే కంటిన్యూ అవుతుంది, బట్
ఆ కథ డిమాండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వేరే స్టార్స్ అయితే వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో RRR అయితే అది ఆ స్టోరీ మాత్రం వేరే లెవెల్. ఫ్రీడమ్ కోసం పోరాడడం అంటే అందరికి ఆయుధాలు ఇవ్వడం, సో అది ఆ ఎలిమెంట్ అయితే ఏదైతే ఉన్నదో నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మళ్ళా కొమరం భీముడు అల్లూరి సీతారామరాజు వీళ్ళిద్దరిని నేమ్స్ వాడుకొని వాళ్ళకు ఉండే ఫీచర్స్, ఇప్పుడు భీమ్కి అల్లూరి సీతారామరాజు ఎట్లా ఫైట్ చేస్తాడు, భీమ్ ఎట్లా ఫైట్ చేస్తాడు, సో వాళ్ళ అది ఏదైతే వాళ్ళని ఆ క్యారెక్టర్స్ని తీసుకొని ఇద్దరిని కలిపి ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయడం అనేది అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా RRR మూవీకి అయితే వాటికైతే 4 సంవత్సరాలు అవుతుంది RRR మూవీ వచ్చి. సో ఈ మూవీపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్